హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గుడిగోపురాలు విత్ మీ కృష్ణ. ఈరోజు మనం తెలంగాణలోని పచ్చని అడవుల్లో ఏడుపాయలు ఒకచోట కలుసుకొని అమ్మవారి పాదాలను తాకే పుణ్యక్షేత్రం ఎక్కడుందో తెలుసా? అదే మన ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం. ఈ ఆలయం మనకు మెదక్ పట్టణానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుడి 12వ శతాబ్దానికి చెందిందిగా పురాణాలు చెప్తున్నాయి. హిందూ పురాణాల ప్రకారం ఈ క్షేత్రం మహాభారతానికి చెందిన అర్జునుడి మన్మడు పాముకాటికి చనిపోయాడు. అతని కుమారుడు జన్మేజయుడు సర్పజాతిని అంతం చేయడానికి సర్పయజ్ఞం చేశాడు. గంగాదేవి ఆ యాగాన్ని ఆపడానికి ఆ దేవి ఏడుపాయలుగా మారి ఆ యజ్ఞాన్ని ఆపింది. ఏడుపాయలు దుర్గాదేవి పాదాలను తాకి శాంతించాయి. ఈ అమ్మవారు స్వయంగా వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. మనకు ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి 12:30 వరకు అండ్ ఈవినింగ్ 4:30 నుంచి 8:30 వరకు గుడి తెరిచి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ వీడియో అలవ్ లేదన్నారు, నేను బయటకే తీశాను. మనకు ఇక్కడ ఈ ఏడుపాయలు ఉన్నాయి కదా, వాటి పేర్లు ఏంటో మీకు తెలుసా? చెప్తాను, వినండి. ఫస్ట్ వచ్చేసి జమదాగ్ని, ఆత్రి, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ మరియు గౌతమ్ మహర్షులు పేర్లు పెట్టారు. ఇక్కడ మనకు అమ్మవారు 2 కొండల మధ్య దర్శనమిస్తారు. చూస్తున్నాం కదా మీరు, ఈ స్థలం వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే స్థలము. మనకు ఈ ఆలయం వచ్చేసి మంజిరా నది ఒడ్డున ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే నది అండి. ఈ నదిలోనే స్నానం చేసుకొని ఆ తల్లిని దర్శించుకుంటారు. వర్షాకాలంలో మీకు ఈ నది ఉప్పొంగినప్పుడు గుడి మునిగిపోయే అవకాశం ఉంటుంది. మీరు నవంబర్ నుండి మార్చి నెలలో ఈ గుడికి వస్తే మీకు చాలా వీలుగా ఉంటుంది దర్శించుకోవడానికి. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఇక్కడికి భక్తులు చాలామంది వస్తారండి. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అయితే 30 లక్షల మంది భక్తులు వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకొని వెళ్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కొండ వెనకాల మనకు మునిపుట్టకు దారి ఉంటుంది. కొండ వెనకాల మీరు చూస్తున్నారు కదా, మునిపుట్ట గుడి అండి ఇది. ఈ టెంపుల్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ మెదక్ నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీకు బస్సులు కూడా ఈజీగా దొరికిపోతాయి ఆ టెంపుల్ వెళ్ళడానికి. మీరు ఈ టెంపుల్ వెళ్ళినట్టయితే కామెంట్ చేయండి అండ్ వెళ్ళిన వారే ఉంటే ఆ తల్లి దర్శనం చేసుకొని ఆ తల్లి దీవెనలు పొందండి. ఇక్కడ ప్రసాదం తీసుకునేటప్పుడు జాగ్రత్త అండి, ఎక్కువ కోతులు ఉంటాయి, లాక్కెళ్తాయి.